ద న్యూ ఎంపైర్ మూవీలో స్కార్ కింగ్ ఈ ఏప్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు కదా, తనేం మంచోడు కాదు. అలాంటప్పుడు ఈ ఏప్స్ అన్నీ కలిసి స్కార్ కింగ్ మీద తిరిగి ఫైట్ చేయొచ్చు కదా. లేదా అంత గుంపులో తనని ఛాలెంజ్ చేసే ఒక్క కాంగ్ లాంటి ఏప్ కూడా లేదా? మరీ నమ్మేటట్టు లేదు కదా. ఇలా స్కార్ కింగ్కి ఈ ఏప్స్ ఎందుకు ఎదురెళ్ళట్లేదని చెప్పేసి డీటెయిల్డ్గా మన రీజన్స్తో మాట్లాడుకుందాం. సో పక్కా లాస్ట్ వరకు చూసేయండి, చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. దానికి ముందుగా ప్రతి వీడియోలో చెప్పినట్టే ద న్యూ ఎంపైర్ ప్లేలిస్ట్ ఉంది. అందులో ఈ మూవీకి సంబంధించి చాలా డీటెయిల్స్ అండ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి ఈ వీడియోస్ రూపంలో. సో ఒకసారి అయితే చెక్ చేసేయండి. అండ్ ఇంకా వీడియోస్ రాబోతున్నాయి, సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఫ్రెండ్ తెలుగు ఫ్యాండమ్ యొక్క ఛానల్ ఉంది, తను మనలాగే వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నాడు. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక రాజ్యంలోకి అడుగు పెట్టేద్దామా? హలో ఎర్త్లో మన కాంగ్ జాతి వాళ్ళు ఇంకా బ్రతికే ఉంటారు. అయితే వీళ్ళని పాలించేది బల్లాల దేవుడు, అలాంటి స్కార్ కింగ్ అనమాట. బాహుబలిలో అంటే మిగిలిన మనుషులందరూ వీక్గా ఉంటారు కాబట్టి తను ఎవరు ఎదిరించలేరు. కానీ ఇక్కడ మన కాంగ్స్ లాంటి మిగిలిన ఏప్స్ ఉన్నాయి, అవి చాలా పవర్ఫుల్లే. కానీ అవి ఎందుకు బలం ఉన్నా తిరగబడట్లేదు? ఓ బాహుబలి లాంటి కాంగ్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాయి? ఇలాంటి డౌట్స్ అన్నీ రీజన్స్లో మాట్లాడుకుందాం. సో ఇక స్టార్ట్ చేద్దాం. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత. ఇక్కడ ఉండే ఏప్స్ చాలా వరకు భయంతో ఉంటాయి, కానీ వీటిల్లో కొన్ని ఏప్స్ మాత్రం రాజు రాజ్యం అంటూ కట్టప్పలాగా కట్టుబాట్లకి కట్టుబడి ఉంటాయి. సో అవి తిరగబడవు. రెండవది, వీళ్ళ జాతి ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదు. వాళ్ళ జాతిలో ఉండే చివరి గుంపు అనేది ఇదే. సో ఇలాంటి వాటిని వదిలేసి వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళరు కాబట్టి స్కార్ కింద అయితే వీళ్ళు ఉంటారు. ఈ స్కార్ ఎన్నో వందల సంవత్సరాల నుండి తనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ నుండి చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు. తను అన్ని ఏప్స్లలోకి చాలా డిఫరెంట్గా అండ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉంటాడు. మిగిలిన ఏప్స్ అన్నీ బల్క్గా పొట్టిగా ఉంటే స్కార్ మాత్రం సన్నగా పొడుగ్గా ఉంటాడు, అవసరాల శ్రీనివాస్ లాగా. సో కొద్దిగా డిఫరెంట్ ఉంటాడు. ఆ బాడీ స్ట్రక్చర్ వల్ల తను చాలా స్పీడ్ అండ్ క్విక్గా ఉంటాడు. అందువల్ల తను ఎలాంటి ఫైట్లోనైనా సరే అపోనెంట్స్ కన్నా స్పీడ్గా అటాక్ చేస్తాడు. అండ్ తన యొక్క వ్యాస్ట్ బ్యాటిల్ ఎక్స్పీరియన్సెస్ వల్ల కాంబాక్ట్ అండ్ వెపన్ యూసేజ్లో చాలా పవర్ఫుల్గా ఉంటాడు. తన బ్యాటిల్ స్ట్రాటజీస్తో అపోనెంట్ని అనలైజ్ చేసి బాగా దెబ్బతీస్తాడు. సేమ్ ధ్రువాలో సిద్ధార్థ్ అభిమన్యు లాగా అంత తెలివైనడు అనమాట. ఆ తెలివితో తను ఎక్కడ ఎప్పుడు ఎలా ఫైట్ చేయాలని చెప్పేసి తనకు బాగా తెలుసు. అలా ప్లాన్ చేసి దెబ్బతీస్తాడు అనమాట. మిగిలిన ఏప్స్ అన్నీ ఓ కుటుంబంలాగా ఉంటాయి కాబట్టి అవి ఆ గ్రూప్ నుండి స్కార్కి ఎదురు వచ్చినా సరే అవి అంతో ఇంతో కొద్దిగా అన్నా ఎమోషనల్గా ఉంటుంది. సో ఎమోషనల్ బీయింగ్స్ అనేవి ఫైటింగ్లో కొద్దిగా తక్కువగానే ఉంటాయి. కానీ అంత దూరం కూడా ఏ ఏప్ రిస్క్ చేయదు. ఎందుకంటే ఒక ఏప్ చనిపోతే దాని కుటుంబం ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? సో ఈ కారణంగా అవి వెనకడిగేస్తాయి. కానీ స్కార్కి ఎవరు ఉండరు, పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడే వాడు చాలా పవర్ఫుల్ అయిపోతాడు. ఆ కారణం వల్లే స్కార్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు అండ్ ఎలాంటి ఫైట్కైనా దిగుతాడు. ఇంకా అలానే తను ఎప్పుడు ఫైట్ చేయాలని తనకు తెలుసు కాబట్టి ఈ ట్రైలర్లో ఒక షాట్లో కాంగ్తో ఫైట్ జరిగిన తర్వాత ఒక టైం అయ్యాక ఆపేసి షుమోకి తను బలివ్వడం స్టార్ట్ చేస్తాడు, తన పక్క వెళ్ళిపోతాడు. సో ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో తను ఫైట్ చేయాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి తనకు బాగా తెలుసు. ఈ ఇంటెలిజెన్స్ అండ్ స్ట్రాంగ్నెస్ వల్ల తన దగ్గరికి ఎవ్వరు రారు. మనం ఈ ట్రైలర్లో ఓ షాట్లో అబ్జర్వ్ చేస్తే స్కార్ కింగ్ వెనకాల ఓ 3 ఏప్స్ ఉంటాయి. అవి దగ్గర మన కాంగ్ అంతా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. ఎన్నో ఏళ్ల నుండి అవి స్కార్ కింద ఉండడం వల్ల అవి స్కార్కి చాలా లాయల్గా ఉంటాయి. అలాంటి పవర్ఫుల్ ఏప్స్ తనకి ఎప్పుడు సెక్యూరిటీగా అండ్ ఓ మంత్రి సైనికుల్లాగా స్కార్ కమాండ్కి కట్టుబడి ఉంటాయి. అలానే ఎవరన్నా స్కార్తో ఫైట్కి రావాలన్నా సరే వీళ్ళని దాటి రావాలి. సో ఆ రిస్క్ అనేది ఏ కాంగ్ చేయదు. అందుకే స్కార్కి జీ బల్బ్ ఎక్కువ. బట్ మన కాంగ్ యొక్క జీ బల్బ్ గురించి స్కార్కి తెలీదు. ఇక్కడ జీ అంటే స్కార్కి మిగిలిన ఏప్స్ అసలు దరిదాపుల్లో కూడా వెళ్ళకపోవడానికి కారణం తన పవర్స్. స్కార్కి టెలికినెసిస్ ఉంటుంది, దాని ద్వారా అవతల టైటాన్స్ని దాదాపుగా కంట్రోల్ చేస్తాడు. అందువల్ల ఎలాంటి ఏప్స్ అనేవి
తను ఎదిరించాలన్నా తన దగ్గరికి వెళ్ళేసరికి అవి సేవకులు అవ్వాల్సిందే. అండ్ తన వెపన్స్ వాడడంలో చాలా ఎక్స్పర్ట్. తనకి ఎలాంటి వెపన్ అయినా సరే చాలా ఈజీగా ఉంటుంది అండ్ వాడడంలో తక్కువ టైంలో నేర్చుకుంటాడు. అందుకే తను చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఇంకా విప్లాష్ సాయంతో ప్రతి ఒక్కరికి చెమటలు వచ్చేస్తాడు. తన ఎక్స్పీరియన్సెస్, స్పీడ్ అండ్ యూసేజెస్ వల్ల ఎలాంటి వెపన్తో అయినా తన శత్రువులకి చుక్కలు చూపిస్తాడు. ఒకసారి ఓ ఏప్ అనేది ఇలానే స్కార్ని ఛాలెంజ్ చేసిందంట. దానికి సంబంధించి సీన్ అనేది లీక్ అయింది. దాన్ని అయితే ఇప్పుడు చూడండి. ఇంకో పక్క షిమో. స్కార్ తన పవర్స్ ద్వారా షిమోని అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. షిమో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీకు తెలియాలనుకుంటే మాత్రం మన ఛానల్లో ఆరిజిన్ వీడియో ఉంది, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ప్రతి ఒక్క విషయం గురించి డీటెయిల్గా చెప్పా, ఒక లుక్ అయితే వేసేయండి. అలాంటి మాన్స్టర్ స్కార్ అపోనెంట్కి అయితే అనేలా చేస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. వీటి వల్ల ఏ ఏప్ కూడా స్కార్తో ఫైట్ కాదు కదా, కనీసం టాయిలెట్ వచ్చినా అడగడానికి బదులు సౌండ్ చేయకుండా అక్కడే కానిచ్చేస్తాయి. ఆల్ఫా అనగానే ఇది గుర్తొస్తుంది కదా. అందులో మన రణ్ విజయ్ సింగ్, భూపతి హరిశ్చంద్ర ప్రసాద్ IAS FRCS చెప్పినట్లు ఆల్ఫా అంటే అదే డామినెంట్గా ఉండడం. అంటే అలాంటి ఏప్స్ అనేవి ఈ గ్రూప్లో ఎక్కడా లేవు. ఓ థియరీ ప్రకారం ఆల్ఫా మేల్స్ అనేవి దాదాపుగా ఈ జాతిలో అంతరించిపోయి ఉంటాయి. అందులో చివరిగా బ్రతుకుండేది మన కాంగ్ ఒక్కడే. అందుకే ఇలాంటి సైకోలు ఇచ్చినా మనోడు అసలు ఆలోచించకుండా నిలబడతాడు. ఏవో కొన్ని ఆల్ఫా ఏప్స్ ఉన్నప్పటికీ అవి స్కార్ కింద పనిచేస్తూ ఉంటాయి. ఎదురు తిరిగినవి ఎప్పుడో షిమోకి బలైపోయి ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఆల్ఫా ఏప్స్ అనేవి ఆ గ్రూప్లో ఎక్కడా కనిపించవు. మన కాంగ్ మామ ఆల్ఫా మేల్ కాబట్టే ఇలాంటి సమాధానం ఇస్తాడు. భయం లేదురా అంటే నీ బ్రెయిన్లో ఏదో నరం కట్ అయినట్టు మాట్లాడుతున్నావు. ఏం కట్ అవ్వలేదు, అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి. నేను వచ్చింది నీ ఫ్యూజ్ పీకేయడానికే. సో ఈ విధంగా ఈ గ్రూప్లో ఎలాంటి ఆల్ఫా ఏప్ ఉండదు కాబట్టి స్కార్కి ఎదురుగా ఎలాంటి కాంగ్ అనేది తిరగబడదు. సో నాకు తెలిసి ఇవి రీజన్స్ ఆ ఏప్స్ స్కార్ కింగ్కి ఎదురెళ్ళకపోవడానికి. సో దీనిపైన మీరు అనుకుంటున్నారు, కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. అండ్ అలానే చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, మంచి మంచి కంటెంట్ ఉంది. ఒకసారి అయితే చెక్ చేసేయండి. నచ్చితే మాత్రం పక్కా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.